హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే స్పైసీ చికెన్ ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ డేషా పెట్టుకొని దాంట్లో ఆనియన్స్ వేసిన తర్వాత దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసాక కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీద అలా ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం ఒక గెరిటి తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేయాలి. ఆనియన్స్ని ఆయిల్ని మిక్స్ చేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత నేను ఫ్రిడ్జ్ తీసిన తర్వాత ఫ్రిడ్జ్లో మా ఫ్లవర్స్ ఉన్నాయి, చూడండి ఎలా ఉన్నాయో. ఆ తర్వాత 2 పచ్చిమిరకాయలు వేసుకోవాలి. మీకు ఎంత స్పైసీ కావాలంటే అన్ని పచ్చిమిరకాయలు వేసుకోవాలి. మేము మాత్రం 2 వేసుకున్నాం. ఆ తర్వాత వాటిని బాగా ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, ఇప్పుడు వేసిన కరివేపాకు అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీరు మసాలా బాగా తింటే 3 గెరెట్లు వేసుకోవాలి, లేకపోతే 2 గెరెట్లు సరిపోతుంది. ఆ తర్వాత అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. నేను చెప్తున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, నేను చేసిన అనుకోకండి గాయస్, మా అమ్మ చేసింది. తర్వాత చికెన్ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నదా తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని తీసేసిన తర్వాత ఇది ఎంతవరకు వచ్చిందో చూడాలి. ఒకసారి అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ని ఇవన్నీ వేసాం కదా, అల్లం చిల్లిపాయ వేసాం కదా, దాన్ని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం చికెన్ కూడా వేసేసుకున్నాక మొత్తం పట్టేటట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పట్టేటట్టు మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనకి కావాల్సినంత పసుపు యాడ్ చేసుకోవాలి. కొంతమంది పసుపు కూడా వేసుకోరు, కానీ మేము వేసుకుంటాం. దాంట్లో కొంచెం ఉప్పు, కల్లుప్పు, సాల్ట్ కాదు, కల్లుప్పు అయితేనే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు అన్నిట్లో మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ తర్వాత మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ చూసుకోవాలి. ఆ తర్వాత చూడండి ఎలా వచ్చిందో. ఆ తర్వాత 2 ఆనియన్స్, చికెన్ కర్రీలోకి 2 ఆనియన్స్. ఆ తర్వాత కారం, స్పైసీకి మీరు బాగా స్పైసీ తింటే చాలా కారం వేసుకోండి. నేను కూడా చాలా కారం తింటాను కాబట్టి చాలా కారం వేసింది మా అమ్మ. ఆ తర్వాత మిక్స్ చేసుకొని కారం మిక్స్ చేసుకున్నాక ఎలా ఉంది కర్రీ. ఆ తర్వాత 2 ఆనియన్స్ చూపించాం కదా ఇందాక, దాన్ని చికెన్లో వేసేసుకుందాం. చికెన్లో వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేద్దాం. మిక్స్ చేసేసినాక ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఆ తర్వాత చికెన్ కర్రీ మొత్తం తిప్పుకొని చూస్తే ఎలా ఉంది. ఆ తర్వాత గరం మసాలా 3 స్పూన్స్ గరం మసాలా వేసుకున్న తర్వాత అలాగా ఉడుకుతుందన్నమాట. అలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అప్పుడు అంతా మసాలా అంతా చికెన్కి పట్టిద్ది. ఆ తర్వాత అందరికి ఇష్టమైన కొత్తిమీర లాస్ట్లో టచింగ్ అనమాట. అయితే నాకైతే ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఒకసారిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్మెల్ మాత్రం చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. మిక్స్ చేసుకోవాలి ఇలాగా. ఎప్పుడెప్పుడు తింటానా అనిపించింది అసలు ఆ కర్రీ చూస్తే. స్పైసీగా అబ్బా చాలా బాగుంది గాయస్. ఆ తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయింది. వెంటనే నేను మా అమ్మ చేత అన్నం వేయించుకొని, చూడండి, అన్నం పెట్టించుకొని కర్రీ వేయించుకొని మంచిగా లాగిచ్చాను. మీకు ఎంతమంది చికెన్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి.